నాకు లేటి దారిలో నా దారిలో మల్యాల నేను మకాలకు పోతే మల్యాలకు నేను మకాలకు పోతే సప్పుడు కొట్టటోడు బిట చూసి నువ్వు నా దారిలో నాకు లేటి దారిలో నా దారిలో నీ అవ్వ నా పెళ్ళం ముద్దుగున్నదాన్ని పెళ్లి చేసుకుంటే కర్వానికి అది 30 రోజులు నీసే తింటుంది. నీసు కోసం నా కొంప అమ్ముకో అన్నా నా ఆస్తి అమ్ముకో అన్నా నేనేం చేయాలో చెప్పు. ఒక్కరోజు దానికి నీసు లేనిది ముద్ద దిగది. పప్పు సారుతో తినే కమ్మగుంటాయంటే పప్పు సారుతో తింటే పిత్తులు వస్తాయి నాకు కౌసు కావాలంటది. నేను దాంతో ఎట్లేగాలే. ఇప్పుడు చూడు ఇంటికి పోయినాక నా భాగవతం ఎట్లుంటుందో. నా గోస పగవనికి కూడా రావద్దుల్లా. నాకు లేటి దారిలో నా దారి అవ్వ ఇంటికి పోయినాక నాకు ఎంత తలకాయ నొప్పో ఏమో. దాంతో నేను ఎట్లేగాలే. నాకు ఇంటికి పోదామంటే భయం అవుతుంది. ఇప్పుడు ఏం చెప్తుందో ఏమో రాములా. తెత్తాడు నా మొగడు ఈ రోజు కోడి కూర తెత్తాడు నా మొగడు ఈ రోజు. కోడి కూర లేకుంటే మటన్ అన్న తెత్తాడు. కోడి కూర లేకుంటే మటన్ అన్న తెత్తాడు. తెత్తాడు నా మొగడు ఈ రోజు కౌసు కూర తెత్తాడు నా మొగడు ఈ రోజు. చేపలన్న తెత్తే సప్ప తింటా. చేపలన్న తెత్తే సప్ప తింటా. అత్తాడు నా మొగడు ఈ రోజు ఏదైనా తెత్తాడు నా మొగడు ఈ రోజు. అగో అత్తాడు కూర్చో. ఇది తెచ్చినావా ఎడబెట్టినావు అంటే చెప్పు. చికెన్ తెచ్చినావా, చేపలు తెచ్చినావా, మటన్ తెచ్చినావా, ఎడబెట్టినావు? బయట అరుగు మీద గిట్లా పెట్టినావా? అన్ని ఒక్కసారి చూపిస్తే నా ముఖం కొడుతుందని ఎక్కడ దాసి వచ్చినావు కదా. చెప్పు ఎక్కడ దాచినావు చెప్పు. నువ్వు అన్నట్టు నేనేం తెలియదే. పొద్దున్న నుంచి కాలుకు బట్ట కట్టుకొని తిరిగితే మన ఊళ్ళో 162 ఇండ్లు ఉన్నాయి. అన్నిట్లల్లా పప్పుచారు, వంకాయ, టమాటా, బెండకాయ, గోడికాయ, తోటకూర గాని కౌసు అయితే ఒక్కలు అండుకోలేదే. ఏంద్ర కప్పమూతోడా కౌసు కూర తెమ్మంటే అట్టి చంద్రుడు ఊపుకుంటూ వచ్చినావు. ఎందుకు వచ్చినా నీ ఇంట్లో పినికెళ్ళా కౌసు కూర రాకపోతే కట్టుకున్న మొగని పట్టుకొని ఇట్లా కొడితే వారే ఏం చేస్తావు? అదే కొట్టకు. నేను నిన్ను పొద్దుగాల పంపించిన కౌసు కూర అడకరమ్మని. నేను పక్షాలతో తినదాన్ని అయితే నేను తినకపోదునా? నన్ను ఇప్పుడు దాకా ఉపాసం వస్తావా? దండం పెడతాగే. ఊళ్ళో ఎవరు అండుకోకపోతే నేనేం చేయాలి చెప్పే. పిచ్చి కుక్కను పెట్టాడు కొడతాను. చెంపలన్నీ వాదనెక్కినాయి. కూర అడక రాకపోతే ఇట్లా కొడతావానే. ఈ అడకేదో ఒకటి తినే దండం పెడతా. ఊళ్ళో ఎవ్వరు అంటారే నేనేం చేయాలి చెప్పు. నాకు అవన్నీ తెలియని. నాకు ఇప్పుడు కౌసు కూర కావాలి. కౌసు లేదు నాకు ముద్ద కూడా లేదు. కౌసు కోసం నిన్న ఇష్ట పెడతా కానీ కౌసు కూర తినకుండా ఉన్నా నేను. నీ అమ్మ కౌసు నువ్వు ఆగరాదు నా కౌసు. ఎందుకే కౌసు అని నన్ను కొడతాను. నీ అవ్వ నీకు పాపం అనిపిస్తలేదా నాకు కౌసు? నువ్వు జనంత ఆగు నా కౌసు. సౌసు అంటాను సౌతి అని కొడతాను. నేనేమన్నా ఆడదాన్నే? నీ కట్టుకున్న మొగని అంత పిచ్చ మాట్లాడతాను. ఏంది కౌసు కూర లేకుంటే నాకు అంత పిచ్చిలేసినట్టు అవుతుంది. నువ్వు సంపే బుద్ధి అవుతాని. కౌసు కోసం కట్టుకున్న మొగని చంపుతావానే. ఊళ్ళో ఎవరు అండుకోలేదు. నేనేం చేయాలి? నీ అవ్వ ఇంట్లో తెస్తా అండుకో అంటే నాకు అండిన కూరలు కావాలి. నేను అండుకోవాలంటే ఒక్క నిమిషం అండుకోని అంటావు. వాళ్ళు నీకు ఇష్టం ఉన్న కూరలు మన ఊళ్ళో ఎప్పుడు అండాలి? నేను ఎప్పుడు తెచ్చి పెట్టాలి? నువ్వు నన్ను కొట్టుడు ఎప్పుడు ఆపుతావే? ఇంతమంది ఊళ్ళో ఎవ్వరు కూడా ఒక్కరు అండుకోరా? అండుకోలేదే. కాదు అంటే నీకు ఇంటింటికి ప్రూఫ్ ఇప్పిస్తా దావే అవ్వతోడు. ఎందుకు? నన్ను కూడా అడుకున్నా అని చెప్తావా? నువ్వే తీసుకురా అంటే నేను అడుకున్న
కూర్చున్నాడు కావాలి, నువ్వు నన్ను ఇంట్లో కూర్చొని తింటావా? నన్ను కుట్లదానా చెయ్యి బాగా వామ్మో, చేయిలు ఎత్తేనే గట్లా అంటాను, కాళ్ళు ఎత్తే ఏమంటారే? కాళ్ళు ఎత్తే ఏం చెప్తానా? తెగని కూడా పట్టుకొని కర్ర కర్ర కొయ్యా ఏం పోతావే? లేచిన కాళ్ళు నీ దండం పెడితే బతికించాం. ఇక్కడికి ఒక్కరోజు ఏదైనా నేర్చుకొని తినే, రేపటి నుంచి అడకత్తా గాని. ఇగో నువ్వు కౌసు కూర లేకుంటే నేను ఇంకో పెళ్లి చేసుకుంటే చెప్తానా ఆడైతే అన్ని ఇల్లు తిరుక్కుంటూ అడకత్తాడు కూరలు నా కోసం. నీ అవ్వ కూర అడక రాకపోతే వేరేటోని చేసుకుంటావానే? ఎవరన్నా చూస్తే మానం పోతుంది. నీ దండం పెడతా, రేపు మా అడకత్త గాని ఇక్కడికి ఏదన్నా ఒక్కటి తినే. అగో చెప్పింది 10 సార్లు చెప్తావేంది? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నాకు మంది కూరలు అంటేనే ఇష్టం. పోయి అడకరాపో, నీకు ఇంకా మస్తు పనులు ఉన్నాయి చెప్పేటి. ఏంది ఇంకా మస్తు పనులు ఉన్నాయా? ఓ పని చేయే, నన్ను చంపేయి, పీడొడుతుంది. అమ్మో మా ఆయన బంగారం కాదే, నిన్ను చంపుకుంటానా? నువ్వు అంటే పానం కాదే, పోయి కూరలు అడకరాపో. అగ్గో పానవన్న పడుతుంది, తువ్వాలలో చెప్పి పెట్టుకుంటున్నాడు. ఏ పడుతు వాడే ఇప్పుడు ఖచ్చితంగా అడకరావన్నా? ఖచ్చితంగా అడకరాపా. అడకరాని తినవాడే? నేను సరే మా అడకత్తి అటు పోయి అత్త. సరేనా? ఆకలి అవుతుంది నాకు. తొందర అత్త. ఇగో నా పేరు చెప్పకు. నీ అవ్వ దీన్ని నేను కరవానకాన్ని చేసుకున్నా, అయినా దీనికి పాడాలు వాటి ఎక్కడిది? ఈ మంది ఇంట్లో పొంటి పోయి కౌసు అడకరమ్మంటుంది. ఇవాళ పోయి ఊళ్ళో ఎవ్వరు అండుకోలేదే. నేనేం చేయాలి? ఈ కూర అడకపోతే నా ఈ బల కొట్టేటట్టున్నది. ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ అయింది. ఇప్పుడు ఇట్లా పోయిననుకో నా తోలు వస్తుంది. అది ఇవాళ ఎట్లయినా కౌసు పట్టుకొనే పోతా. వెంకటక్క ఏం కూర అయినావు? ఏంది టమాటా గంగవైరా? ఏమన్నా గుడ్ల పొడికి ఇట్లా చేసినావు ఏంది? టమాటా గంగవైలు అండిందట. ఇప్పుడు ఎట్లా? ఓ నరసావా ఏం కూర అయినావు? ఏంది పల్లిత్తుల పచ్చడి నూరినావా? తిను రామసావన్న వదిన ఏం కూర అయిందే? ఏంది టమాటా మిల్బేకరా? తినురు మీరే తినురి. ఊళ్ళో ఎవ్వరు కౌసు అంటుకోలేదు. అన్ని ఇల్లు తిరిగినా ఎవ్వరు అడిగినా టమాటా పప్పు, పల్లిత్తుల పచ్చడి, టమాటా అంటారు కానీ ఇలా కౌసు అంటుకున్నామని ఒక్కరు అంటలేరు. ఇదేమో కౌసు ఏంది ఇంటికి రాకన్నది. నా బాధ ఎవరో చెప్పుకోవాలి. ఇప్పుడు ఇంటికి పోయినానుకో మళ్ళా ఖచ్చితంగా కొడుతుంది. ఇంటికి పోను. ఈ శంకర్ గాడేంది ఆడి అడిచినట్టు తలకాయ మీద తువ్వాల పెట్టుకుని ఎడతాండి? ఏంది ఏమైందో అడుగుతా. మరి శంకరే శంకరే ఈ ఏడుచుడేంద్రా? ఏం చెప్పండి మామ, దాన్ని చేసుకున్న కాడ నుంచి పాడుగాను ఇంట్లో ఒక్కరోజు కూర అండింది లేదే. ఏమున్న మంది కూర అడకరా పని ఈ పంత వల్ల కొడుతుంది. ఇంకో చెంపల పొంటి జరితే ఎట్లా బాగినది చూడు. అగో దానికి ఇదేం రోగం పుట్టిందిరా? ఎప్పుడన్నా ఒకసారి అడకరమ్మంటానో ఏం కాదు, పెళ్ళైన నుంచి ఎప్పుడు అడకరమ్మంటారా? మామ పెళ్ళైన కాడ నుంచి మా ఇంట్లో ఒక్కరోజు కూర అండింది లేదే. ఎవరికైనా చెప్తే ఇజ్జత్ మానం పోతుంది. ఇన్నన్ని బియ్యం పెడుతుంది, కూర అడకరాపా అని తోలుతుంది. ఒక్కసారి 2 సార్లు ఎత్తారు, 3వసారి పోతే ఎత్తారనే వాళ్ళు. అయినా గిదేం రోగం శంకరి మంది ఇంట్లో పండి కూరలకు అలవాటు పడ్డారని ఒక తిట్లు కాదే. నేను అడకరాకపోయినా అనుకో అది నా ఈ పంత వల్ల కొడుతుంది. నేను ఏం చేయాలి మామ? ఎవరికైనా చెప్పుకుంటే ఇజ్జత్ మానం పోతా అని నా లోపల నేను మొత్తుకొని సత్తానే. ఓరి గిట్ట పిసిగిట్ట లేచిందారా? అది గిట్లని చేస్తాందిరా. ఎవరన్నా నింటే ఇజ్జత్ మానం పోతుంది. ఇజ్జత్ మానం పక్క పెట్టు. నీ అవ్వ కూర దొరకనప్పుడు అల్ల నా ఈ పంత సాగు చేస్తాందే. నీ అవ్వ ఇదేం రోగం అని ఎదురిచ్చింది అనుకో మళ్ళా పొట్టు చంపుతాంది. కూర అడక రాకపోతున్నట్ట నాకు విడాకులు ఇచ్చి వేరేటోడిని చేసుకుంటుందట. ఆడు రోజు 60 కూరలు అడకత్తాట. అదేమన్నా మాటేనా అది మాట్లాడేది? అరే శంకరి, నువ్వు ముందే లాగా ఇచ్చినవురా. నువ్వు ఫస్ట్ నుంచే మంచుకుంటే గింత కథ చేసినారా? గింత దెబ్బలు తింటువారా నువ్వు? అర్థమయ్యాను మామ. అత్త ఏం కూర అండిందే? నిన్న బోట్ అండిందిరా. ఇంతంత ఉంటే ఊర్చుకొని తిని పొలం కడికి వస్తున్నా. ఇవాళ ఏం కూర అండిందో ఏమో.
అబ్బా కంతల మామ నీ గురించి నాకు తెలియదానే నేను చిన్నప్పటి సంది చూస్తానా అన్ని బరాబరే గాని ఆడబుట్టకంటానవు ఉన్న కాడికి గింతుంటేనే వేసుకొని తినిపోయినావా ఉన్నా గాని నువ్వు లేదంటానవే నాకు అర్థమైంది. ఓరి పీసోడా నువ్వు దెబ్బలు పడంగా చూస్తానరా నా ఇవానంగా లేదురా మొత్తం ఊరుసుకొని తిన్నా. మామ నేను గిట్లా కూర పట్టుకోకపోయినా అనుకో నా ఈ పంత వల కొడుతుంది అది. అరే శంకరి నిన్ను కొట్టకుండా ఒక ఉపాయం చెప్తారా చెవిటై సరేనారా? మంచి ఉపాయం ఇచ్చిన మామ అట్లనే చేస్తా పోయి. సరే రవలి ఓ రవలి ఉన్నావమ్మా? అగో ఏంది చిన్న బాబు గిట్ట వచ్చినావు? రవలి నీ పద్ధతి మంచిగా లేదమ్మా. అగో నేనేం చేసిన చిన్న బాబు? ఇక కట్టుకున్న మొగని పట్టుకొని ఊరు మీద పడి కూరలు అడకరమ్మనుడు నాకు మంచిగా అనిపించలేదమ్మా. ఏంది చిన్న బాబు నేను కూరలు అడకరాపని పంపించిన్నా? నా ఇంట్లో వండుకున్న కూరనే నేను చక్కదీనా ఇంకా సగం పాడెత్తా కూడా గట్లాంటిది మాది కూరలు తింటారా? మాది కూరలు తింటారా? అగో మరి శంకర్ గారికి అట్లా చెప్పిండేందమ్మా? రోజు నువ్వు కూర అడకరాకపోతే ఈ పంత వల్ల కొడుతున్నావాట కదా. ఏంది నేను ఇబ్బల కొడుతున్నానా? కౌస్ కూర వండుతలేనని నా ఇబ్బ రోజు వాళ్ళ కొడతాండు. రోజు నా ఇంట్లో కౌస్ కూరనే ఉంటాను. ఇలా చికెన్ ఉన్నది మటన్ ఉన్నది దా సూద్దుదా. ఏ చూసుడు ఎందుకమ్మా నువ్వు మంచిదానమే కానీ ఇంకా కప్ప ముచ్చి శంకర్ గారు లంగా వాడైతే ఎప్పుడైనా కలవని ఇట్లా ఆ బండాలు మోపుతావు అని పని ఈ పంత వల్ల కొడతావు. శంకరి ఎటు పోతారా చెంపాలని ఎర్రబడ్డాయి? ఏం చెప్పాను లచ్చన్న నా పిల్లం ఊర్లో కూరలు అడకరా అని ఒట్టుడు కొడతలేదు అడకరాకపోతే. ఏంది ఊళ్ళో కూరలు అడకరమ్మంటుందా? మంచిగా అండుకొని తినడానికి ఏమైందిరా? అది అండదట్నే అడకచ్చే పెట్టానట రోజు. నీకు దగ్గర దొరికింది వెళ్ళిపోయినావు. ఏం చేయాలి లచ్చన్న చెప్పుకుంటే మానం పోతుంది చెప్పుకోపోతే పానం పోతుంది. రావాలి రావాలి ఏందే మామా? శంకర్ గారిని ఊళ్ళో కూరలు అడకరమ్మంటావు ఎలా చూస్తే ఇచ్చేది పోదా? ఏంది నేను కూరలు అడకరమ్మన్నా? కూరలు అడకరమ్మని ఊకే కొడుతున్నాడు కదా కూరని చెంపాలని ఎర్రబడ్డాయి. నేనెందుకు కొడుతున్నా మామ? ఆయన నేను ఇబ్బలు కొడతాండు రోజు కౌసు కూర అండు అండు అని. నా ఇంట్లోనే రోజు 2 కూరలు ఉంటాయి. అయినా నేను మా చుట్టాలింటికి పోతేనే అక్కడ చక్కగా తినా ఇక మంది కూరలు తింటానే. సరే తరలే ఏంది కోళ్ళ రోజు 2 కూరలు ఆడుతున్నావా? మరి శంకర్ గారికి అట్లా చెప్పిండు ఏంది? ఇప్పుడు లంగే ఉన్నట్టున్నాడు. ఈ నలమొకపోడు నేనే అడకరమ్మన్నా అని నా ఇజ్జత్ మానం తిట్టాను మామ. సరే కోళ్ళ మరి నేను పోయేస్తా. పోయిరా. ఈ నల్లమొకపోడు ఇంటికి రాని ఇలా ఈ జగ్గు అలగాలే ఇలా ఈ జగ్గు అలగాలే నేను అడకరమ్మన్నా అని నా పేరు చెప్పి వస్తాడు. అట్లా చెప్పకంటే ఇంట్లో ఈ మనిషి. ఏమైందే వచ్చి ఏమో చదువు వచ్చిందని లెక్క కమ్మలు మరెత్తావు. చదువుతేనే కమ్మలు మరేస్తారా కంతలోడా? మరేమో కలెక్టర్ లెక్క సీరియస్ గా ఇట్లా మరెత్తావు. మరేసుడు కాదు నిన్ను మరతబెట్టి తొక్కాలే. ఏందే వచ్చి ఒకటేసారి గంత మాట అన్నావు. నేనన్నదానికి నువ్వు అన్నదానికి ఏమన్నా సంబంధం ఉన్నా? అదే సరే తరలే ఉన్నది ఎందుకు లేదు? నేను హట్ అయినా. ఏందే అర్థైనవా? ఏంటి సార్ అది? అర్థైనవా? ఓ కంతలోడా అంతగానో నోరు చేసి మాట్లాడకు. ఆ తుప్పిర్లను నా మీద వాడుతున్నాయి. అంటే నీ మొగన్ని కాదే నేను. మొగనువైతే మీద ఉంచుతావా కంతలోడా? నీకు రాను రాను మాటలు ఎక్కువైతేనే లచ్చి. రాను నీకు సుధా ఎక్కువ అవుతున్నాయో కంతలోడా మాటలు. అవునే లచ్చి నీతోటి పెట్టుకుంటే నేను నెగలగాని నేను పొలం కాడి నుంచి వెళ్ళిరాగా గా శంకరి గాడి కాడ కూర్చుండి ఆడి ఏడిసినట్టు ఎడతాండి. ఏంది అయ్యో ఆ పోరానికి ఏమైంది? ఎందుకు ఎడతాడట? గా పోరడా ఏ ఆగు నీ నవ్వు నడువిట్లా పెట్ట.
ఏమో పోరడు ఎందుకు ఎడతాడని చెప్పమంటే హీ అని నవ్వుతున్నావు. శంకర్ గాడా శంకర్ గారికి పెళ్ళైన నుంచి వాని పెళ్ళం ఇంట్లో కూరనే అంటలేదట. బయట కూరలు అడకరాపో అంటదట. ఒకవేళ అడకరాలేదనుకో వాన్ని పొట్టు పొట్టు కొడుతుందటనే. అందుకే ఎడతాండి ఆడ కూర్చుండి. ఏంటిది కూర ఆడకరమ్మంటా? అది మంచిగానే వండుతుంది కదా, దానికేం అలవాటు? వాణ్ణి ఒక కొట్టుడు కొట్టలేదే, వాని చెంపలు బూరెలు ఉబ్బినట్టు ఉబ్బినాయి. వాళ్ళు ఎట్లుంటే ఏంది కానీ వాడిని అయితే నువ్వేం అనలేదు కదా. ఎందుకు అడగలేదే? వాని బాధ చూడలేక దాన్ని పోయి అడిగినా. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? అడిగితే ఏమన్నది? అది అడకరమ్మనుడు కాదే, ఈ నల్లిగుట్ల శంకర్ గాడే రోజుకో కూర అండు అని కొడుతుండటనే దాన్ని. ఇప్పుడే బూరలు ఉబ్బినట్టు ఉబ్బినాయి అని చెప్పినావు కదా, మరి వీడు దాన్ని కొట్టుడు ఎందుకు? నేను పోయి దాన్ని అడిగిందిరా ఏమైంది, అదే లంగ అనుకున్నా. కానీ శంకర్ గాడేనే బట్టబాజీ. వాళ్ళు ఏడబోతే మనకేంది కానీ నువ్వైతే అన్నం తిందుపా. అన్నం బాగా తింటా గాని ఏమో లెక్కలైనా ఇట్లా మాట్లాడితేనే నాకు కాల్చుకొత్తది. వచ్చినావా? వాళ్ళు అండలేదు అట్నే. సరిపోయింది. అన్నుడు కాదు, ఊళ్ళో అందరికి మరవలి కూర అడకరమ్మన్నా అని చెప్పి ఇంటి మీద తోలుతానా అంటే నువ్వు మంచోని కావాలి, నా లంగని కావాలా? నేను ఎవరో చెప్పలేదే. నువ్వు ఎవరికి చెప్పండి సత్తిపాపు నువ్వు లచ్చమ్మ వచ్చి చెప్పిపోతారా? అగో చెంపలేరు పడ్డ ఎందుకు అంటే కొట్టిందని చెప్పిన, అలా తప్పేమున్నది? అంటే నీ చెంపలు ఎర్రబడితే నేను కొట్టినానే చెప్పేస్తా. అబ్బా అద్దే అద్దే. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఆగు నీ అబ్బా అడకరాపో అంటారు. రేపు నువ్వు ఒక్కసారి పోయి 2 ఇళ్ళల్లో అడకరాపోవే, నేను చూస్తా. మా అడకత్తా నేను ఈ లెక్కేం కాదు, నేను అడిగితే మా చేస్తారు. నువ్వు పోయి అడకచ్చి చూపెట్టాలి, రేపు నేను చూస్తా పో. చూపిస్తాను. అబ్బా కంతర సత్తిగా ఏదో మా మామ అని అడిగి చెప్తే నువ్వు ఇంటికి వచ్చి దాంతో నన్ను దాన్ని తావురా, నీ సంగతి చెప్తా ఆగు. నిజమే, తెలిసిన వాళ్ళ కూర అడుగుతారు కింద మీద చూస్తారు. నాకే అంత ఎట్లా అనిపించింది, ఇక నా మొగనికి ఎట్లా అనిపించాలి? అయినా నాకేం తక్కువ, రోజుకో కూర కోలించుకొని తింటా. ఇక అంత ఇట్లా అడగని పోవద్దు, ఇక ఇజ్జత్ అనిపించింది. సర్లే. ఏమైంది ఉత్త చేతులు వస్తారు? ఎవరేరే కూర? ఎవరు వేయలే కాదు కదా, కూర అడిగితే కింద మీద చూస్తారు. నాకే అంత ఎట్లా అనిపించింది, మత్తు బాధపడి ఉండొచ్చు కదనే. అందుకనే మంది కూరలకు ఆశపడద్దే, మనం వండుకొనే తినాలి. 1 రోజు ఎత్తారు, 2 రోజులు ఎత్తారు, రోజు ఎత్తారు అనే. ఇప్పుడు నీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? మంది కూరలకు ఆశపడద్దని అర్థమైంది, ఉన్నంతలో తినాలే. సరే నేను రాగా చికెన్ తెస్తా, మంచిగా గోరించుకొని తిందాం, సరేనా? నాకు ఊళ్ళో పని ఉన్నది, మళ్ళీ తప్పో. సరే తొందరగా. సరేనే. శంకర్ ఎటు పోతున్నావురా? మార్కెట్ దిక్కు పోతానే మావా. అటే పోతున్నావా? నేను ఎందుకు వచ్చుడు కానీ 5 నిమ్మకాయలు ఉన్నాయి, 5 కోడిగుడ్లు తీసుకురా. సరేనే తీసుకురా మరి తొందరగా. అత్తపో ఇంటికి వచ్చిస్తా. సరే సరే. అబ్బా కంతలోడా, నా పెళ్ళానికి చెప్పి నన్ను కొట్టిస్తావురా, ఈ సంగతి చెప్తాగు. ఇవాళ ఆదివారం కదా, ఇంచి పోసిన నిమ్మకాయలు కోడిగుడ్లు అమ్ముతాగు. నీకు ఈ 100 రూపాయలతో 90 తాగుతా. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్న? కడుపుకు అన్నం తింటానావా పెండ తింటానావా? నీ అవ్వ నిమ్మకాయ 10 రూపాయలకు ఒకటైంది, గుడ్డ 7 రూపాయలకు ఒకటైంది. ఎవడు కొనకపోతారు? ఇవాళ ఆదివారం కదా, ఎవరో ఎక్కడో దింపేస్తారు, అవి పట్టుకొని పోతా. నీ అవ్వ ఎత్తుకపోయే తీగ కాలుగు తాగినట్టు మంచిగున్న ఇన్నే. అప్ప కొడుక 2 నిమ్మకాయలు 2 కోడిగుడ్లు అంటే అవి 4 ఇవి 4, ఇంకొక గుడ్డు ఇంకొక నిమ్మకాయ దొరికితే మా కంతర సత్యమాకి ఇవ్వచ్చు. 5 నిమ్మకాయలు 5 కోడిగుడ్లు. ఎవరన్నా అత్తారా మీ అక్క చూసిరనుకో, ఈ పంట వాళ్ళ కొడతారు. నందమాయే మరి ఆచల నందనమాయే. అబ్బా మీ అక్క ఇవైతే 5 గుడ్లు అవుతాయి, 5 నిమ్మకాయలు అవుతాయి. కంటా సత్తిగా నా పిల్లంతో కొట్టి తావురా నువ్వు నన్ను.
నిన్ను దించిపోసిన గుడ్లతోటి కక్కుడెరువులు ఉట్టాలి నువ్వు ఇది తిన్నాక. ఈ శంకర్ బాబు ఏంది దింపేసిన కొడుకు పట్టుకుపోతాడు, ఎవరికి ఇస్తాడండి పోయి చూస్తా. ఇవి కండ్ర సత్యమాకి ఇచ్చి కోటలు చంపాలి. ఏమైనా శంకర్ గా పోతే అటేనారా నీ కొరగా చూస్తున్నాడా? ఈ అవ్వ మార్కెట్ లో మస్తు మంది ఉన్నారే, మళ్ళా పెద్ద పెద్ద ఏరకొచ్చిన ఇంకో అంటుకోపా. కరెక్టరు పెద్ద పెద్ద ఉన్నాయి. సరే మామ, సరే సరేరా, కోడిగుడ్ల పొడి చేసుకో, నిమ్మకాయ సరిపోద్ది దాగు. పోయి కొట్టేసత్తా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అబ్బా ఈ కంతల బాబుకి ఇచ్చిండా? కంతల బాబు బలి. రవలి, ఓ రవలి, అగో చికెన్ తెస్తాను పోయి అటుగానే వచ్చినావు. కొడురు అయినే ఓటు తాగినవా? పైసలు ఎక్కడి? దింపేసిన గుడ్లు అమ్మినా దిట్టుగా తాగిన. తింపేసిన కోడిగుడ్ల అట్లా ఎయ్యద్దే, పాపం తాకుతుంది. ఆడు నీతో నన్ను ఒడ్డించుడు తప్పు కదా, అందుకే పగకు పగ తీసుకున్నా. ఇంకో తప్పు అట్లా చేయనే, తప్పైంది. సరేంది నడు. అవునా వచ్చి కోడిగుడ్ల కూర తిన్నావు, షర్బత్ తాగినావు, కడుపు చల్లగా ఉందే. అవునయ్యా. సత్యబాబు సత్యబాబు నువ్వు శంకర్ బాబును కొడుగుడ్లు నిమ్మకాయలు తెమ్మన్నావా? అవురా నిజమే తెమ్మన్నా. అవి కొంకొచ్చినాయి కాదే దించిపోసినాయి. ఏంది దించిపోసినాయా? కంతలోడా, అందుకనే ఆయన జోలికి పోవద్దన్న. మరి ఇప్పుడు ఏం చేద్దామే? అబ్బా శంకరిగా ఎంత పని చేస్తుందిరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి రోజు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి గట్టూరి. బాయ్. అబ్బా శంకరిగా దించిపోయిన కోడిగుడ్లు తెచ్చి మమ్మల్ని కక్కిచ్చినావు కదరా.